హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మామిడికాయ పచ్చడి అయితే ఎలా పెడతారో మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాం గైస్. అండ్ అలాగే మీరైతే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. మామిడికాయ పచ్చడి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలను అయితే తొక్క తీసేసుకొని తొక్కంతా చెక్కేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి గైస్. అండ్ ఆ తర్వాత మార్నింగ్గా మామిడికాయలని శుభ్రంగా తుడిసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత చెక్కేసుకోవాలి గైస్. మొత్తం మామిడికాయలన్నీ చెక్కేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి గైస్. ఇంకొని చూడండి, చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న తర్వాత అన్నీ కోసేసుకుని ముందే పొద్దున్నే లెగాల్సి కోసేసుకోవాలి గైస్, అండ్ రాకముందే. అండ్ అలాగే పైన అయితే ఒక చీర పట్టుకెళ్ళి చీర అయితే వేసేసి ఆరేసేసాను నేనైతే. దాంట్లో పాటు నేను ఆవాలు కూడా ఆరేసాను గైస్, ఎండబెట్టాను. ఆవు పిండికి మామిడికాయ పచ్చళ్ళలో ఆవు పిండి కూడా వేసుకుంటారు గైస్. అది కూడా ఎండబెట్టేసి కొంచెం మధ్యాహ్నం 4:30 అలా అయితే వెంటనే తెచ్చేసాము గైస్. అలాగే ఇక్కడ అమ్మమ్మ గారేమో మా ఇంటి పక్కన అమ్మగారికి పెడుతున్నారు గైస్, అంటే మాకు సరిగ్గా రాదు కాబట్టి. అండ్ అమ్మమ్మ గారేమో కొలతలతో మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయి అయితే కొలిచారు. 12 తవ్వలు అయితే ఉన్నాయి గైస్. కొంచెం ముక్కలు అయితే ఉన్నాయి గైస్. దీనికైతే ఆవు పిండి అయితే పైన ఆవాలు ఎండబెట్టేసాను కదా గైస్, దాదైతే మిక్సీలో పట్టేసి వేసాను గైస్. అండ్ అలాగే అది కూడా అన్నీ ఇప్పుడైతే కొలతలతోనే చేస్తారు గైస్. ఇదైతే ఆ మామిడికాయ పచ్చడి అయితే. అండ్ అలాగే మీరు కొంచెం ఆవు పిండి తగ్గించేసుకుంటే బెటర్ గైస్, ఓకే. అండ్ అలాగే మా ఊర్లోనైతే దీన్ని మామిడికాయ పచ్చడి అని అంటారు. మీ ఊర్లో ఏమేమి అంటారో కూడా కామెంట్ చేయండి గైస్. పచ్చడికి సరిపడే కారం అయితే వేశారు గైస్. 1/2 kgకి కొంచెం తక్కువ పడింది గైస్ కారం అయితే. చూడండి, అమ్మమ్మ గారు అయితే అన్ని కొలతలతోనే అదే కప్పుతోని ఏ కప్పుతో అయితే అన్ని ఉప్పు కారం కూడా అదే కప్పుతో వేస్తున్నారు గైస్. చూడండి గైస్, కారం అయితే పక్కన పెట్టారు ఇలాగా ఓ దాంట్లో తీసి. అండ్ అలాగే మాకైతే సాల్ట్ కూడా ఆ కప్తోనే వేసారు గైస్. సాల్ట్ కొంచెం ఫస్ట్ అయితే తక్కువగా వేసుకోండి గైస్, మళ్ళీ 3rd డేకి కలుపుతారంట కదా ఆవకాయ పచ్చడి, అప్పుడైతే మళ్ళీ వేసుకుంది గారి. ఎక్కువైతే మళ్ళీ పాడైపోద్ది, అంటే పాడవడం అంటే తినలేరు గైస్. తక్కువగానే వేసుకోండి, తర్వాత సరిపోతే అప్పుడు వేసుకోవడమే. నూనె అయితే 1.5 kg పట్టింది. మళ్ళీ 3rd డేకి అయితే 2 kgలు అయితే వేస్తాం. 1.5 kg మళ్ళీ ఏమో 1/2 kg వేసాం గైస్ 3rd డేకి అయితే. చూడండి గైస్, సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు. అండ్ ఇప్పుడు అలాగే ఆవు పిండి అయితే వేసారు. ఆవు పిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేశారు. వెల్లుల్లిపాయలు, ఆవాలు వేశారు గైస్. అవి కూడా బాగా కలిపేసుకున్నారు. కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేశారు గైస్. నేనైతే అది మిస్ అయిపోయాను. మామిడికాయ ముక్కలు కూడా అన్నీ వేసి బాగా కలిపేసుకున్నారు గైస్. కలిపేసుకొని ఒక దాంట్లో ఉంచుకొని 3 రోజులు అయితే గ్యాప్ ఇచ్చారు. ఇది 3వ రోజు కలిపింది గైస్. 3వ రోజు అయితే మొత్తం శుభ్రంగా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి అంతా పట్టేలాగా అయితే కలిపారు. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని అందులోనే సాల్ట్ సరిపోయిందో లేదో మొత్తం అంతా ఒకసారి అయితే చెక్ చేస్తాం గైస్. చూసారా గైస్, అంత ఎర్రగా ఉందా పచ్చడి అయితే. చూస్తూనే నోరు ఊరిపోయింది గైస్ నాకైతే. మొత్తం మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే మళ్ళీ కలిపారు గైస్. అది కూడా మీకు లాస్ట్లో ఉంటుంది. అండ్ ఏం సరిపోయినా ఇప్పుడు వేసేసుకోవాలి గైస్. మళ్ళీ
తర్వాత అయితే అవ్వదు. థర్డ్ డేలోనే మొత్తం అన్నీ కలుపుకోవాలి ఒకసారి. అండ్ మేమైతే ఆవకాయ పచ్చడి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఆవకాయ పచ్చడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను గైస్, దాని గురించి కూడా. అండ్ అలాగే ఈ వీడియోని సపోర్ట్ చేయండి గైస్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను గైస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే. అండ్ ఇది ఎండాకాలం కాబట్టి నెక్స్ట్ అయితే ఆవకాయ పచ్చడి తర్వాత వడియాలు కూడా ఎలా పెట్టామో ఏంటో ఏం పిండితో చేసామో కూడా చూద్ది గారు గైస్. మినపొడియాలు, పెసర వడియాలు అన్నీ గైస్. నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు చేసిన ఆవకాయ పచ్చడి అయితే కూడా వీడియో అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ ఇదైతే కొద్దిగా అయితే ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాం గైస్. ఇయర్ ఎక్కువగా అయితే పెట్టుకోలేదు గైస్. మొత్తం అంతా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తున్నాము. చూడండి గైస్, అంతే గైస్. కొద్దిగా అయితే తీసేసి అమ్మమ్మ గారు అయితే స్టోర్ చేసేస్తున్నారు దాంట్లోకి. అండ్ దాంట్లో లాస్ట్లో అయితే ఆయిల్ కూడా వేసి ఇంకా ఎండింగ్ ఇచ్చేసారు గైస్. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి గైస్, ఫుల్గా వీడియో చూడండి గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గైస్, do like, share, comment and subscribe to my channel. Thank you for watching this video.